బీఆర్ఎస్ ఎమ్మెల్యేల కాన్వాయ్పై ఖమ్మంలో జరిగిన దాడి అప్రజాస్వామికమని కుబ్దుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద అన్నారు. కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావుతో కలిసి పార్టీ తరపున అదనపు డీజీపీ మహేష్ భగవత్కి ఫిర్యాదు చేశారు. నిందితులను కఠినంగా శిక్షించాలని కోరినట్లు తెలిపారు. దేశంలో అసమర్థ సీఎంగా రేవంత్ రెడ్డి ఉన్నారని, అందుకు నిదర్శనం ఈ దాడులేనని వివేకానంద ఆరోపించారు. తమ నాయకుడు కేసీఆర్ ఆధ్వర్యంలో ఎన్నో దాడులు ఎదుర్కొన్నామని, ఇలాంటి దాడులు తమ పోరాటాన్ని ఆపలేవని, ఖచ్చితంగా ప్రజల తరపున ప్రజాక్షేత్రంలో కొట్లాడతామని స్పష్టం చేశారు. ఈరోజు రాష్ట్రంలో ఆటవిక పాలన జరుగుతామని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం చెప్పక తప్పదు. లా అండ్ ఆర్డర్ కంట్రోల్ లేని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ. ప్రజలకి సహాయం చేద్దామని చెప్పినటువంటి ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేల పైన, నాయకుల పైన ఈ రకంగా దాడులకు ఎవరు ఉసగలుపుతున్నారంటే ప్రత్యక్షంగా ముఖ్యమంత్రి గారే. వారి ఆధారాలతో పాటు మేము ముందుస్తూ ఉన్నాం. ఈ దాడిని తీవ్రంగా ప్రజాస్వామ్య వాదులు కానివ్వండి, అందరూ కూడా అన్ని పార్టీల నాయకులు ముక్త కంఠంతో ఖండించాల్సిన బాధ్యత కూడా ఉన్నది ఈరోజు.